స్టాప్ అప్లయింగ్ ఫర్ ఫాల్ 2023. మీరు ఇంకా ఫాల్ 2023కి ఎందుకు అప్లై చేస్తున్నారో మీకైనా తెలుసా? మీరు ఆల్రెడీ అప్లై చేయాల్సిన మంత్స్ దాటేశారు. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ చేస్తుంటే మీరు అప్లికేషన్కి మనీ వేస్ట్ చేస్తున్నట్టే. ఈ టైంలో మీరు అప్లై చేస్తే మీకు అడ్మిట్స్, స్కాలర్షిప్స్ లేదా అసిస్టెంట్షిప్స్ ఇలాంటివి ఏమీ రావు. దానికన్నా మీరు 6 months లేదా 1 year టైం వేస్ట్ చేసి నెక్స్ట్ టర్మ్ అంటే స్ప్రింగ్ 2024 కానీ ఫాల్ 2024 కానీ అప్లై చేసుకోవడం బెటర్. ఇలాంటి ఆన్లైన్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు లేదా ఫ్రీగా సజెషన్ ఇచ్చేవాళ్ళు చాలా మంది మన ప్రతి ఒక్కడి లైఫ్లో వస్తుంటారు. ఇలా చెప్పే వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. స్టాప్ లిజనింగ్ టు దిస్ బుల్షిట్. ఇలాంటివి చెప్పే వాళ్ళంతా ఎలా అంటే వాళ్ళకి మాస్టర్స్కి వెళ్ళే ప్రాసెస్ గురించి ఏమీ తెలిసిండదు. ఒకవేళ తెలుసున్నా ఏదో ఒక 30% నాలెడ్జ్ ఉంటుందంతే. వాళ్ళకి తెలిసిన ఈ 30% నాలెడ్జ్కి కొత్త ఇన్ఫర్మేషన్ వీళ్ళే యాడ్ చేసుకొని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్, quora.com, ఫేస్బుక్ లేదా వాట్సాప్ ఇలాంటి వాటిలో చాలా సింపుల్గా మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తారు లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా సింపుల్గా ఆర్టికల్స్ లేదా కామెంట్స్ రాస్తారు. అవి మనం సగమే చదివి ఓ మై గాడ్ నేను ఇంకా ఫాల్ 2023కి మాస్టర్స్ చేయలేనేమో అని టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తాం. మనం టెన్షన్ పడుతున్న దాని గురించి మనమే రీసెర్చ్ చేసుకుంటే ఓకే. మనం అలా కాదుగా. మనతో పాటు మాస్టర్స్కి ప్లాన్ చేస్తున్న మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ ప్లాన్స్ ఇంకా ఐడియాస్ని కూడా మొత్తం ఆగమాగం చేస్తాం. మీరు చదివే ఇలాంటి వేస్ట్ ఆర్టికల్స్ అండ్ కామెంట్స్ మీ లైఫ్ లేదా మీ ఫ్రెండ్స్ లైఫ్నే మార్చేయచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, స్టాప్ లిజనింగ్ టు దిస్ అన్నోన్ పీపుల్ ఆర్ ఆన్లైన్ ఆర్టికల్స్. ఒకవేళ మీకు సజెషన్ ఇచ్చే వాళ్ళు నిజంగానే మాస్టర్స్కి వెళ్ళే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేసుంటే, లైక్ మీ ఫ్రెండ్స్ కానీ మీ సీనియర్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్సెట్రా, లిసన్ టు దెమ్, నో ప్రాబ్లం. సో వాళ్ళు మాస్టర్స్కి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అండ్ అవి ఖచ్చితంగా 100% కరెక్ట్ అయి ఉంటాయి. మెనీ టాప్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ అప్లికేషన్ టిల్ February and March. చాలా టాప్ యూనివర్సిటీ February or March వరకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. అయితే మార్చ్ తర్వాత అప్లై చేసుకోవడానికి ఉండదేమో అని మీరు అనుకోవచ్చు. నో, నాట్ లైక్ దట్. కొన్ని యూనివర్సిటీస్ మే వరకు కూడా యాక్సెప్ట్ చేస్తాయి అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే అడ్మిషన్ ఛాన్సెస్ కూడా బాగానే ఉంటాయి. బట్ మార్చ్ తర్వాత అప్లై చేస్తున్నారంటే చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే. ఎందుకంటే మీకు అడ్మిట్ వచ్చి మీరు I-20 కోసం మనీ పే చేసి వాళ్ళు మీకు I-20 ఇచ్చి అది తీసుకెళ్ళి మీరు లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసరికి మీకు వీసా స్లాట్స్ అయిపోతాయి. సో మార్చ్లో అప్లై చేయాలి అనుకుంటే అప్లై ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఫెబ్లోనే ఉండి అప్లై చేద్దామా వద్దా అనే డైలమాలో ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు అప్లై. ఒకసారి అప్లై చేసి ట్రై చేసినంత మాత్రం ఏమవ్వదు. మాక్సిమం మీకు స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గచ్చు అంతే. బట్ మీకు అడ్మిట్ వస్తే మాత్రం చాలా టైం సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్, అప్లికేషన్ డెడ్లైన్స్. నెక్స్ట్, యూనివర్సిటీ అప్లికేషన్ డెడ్లైన్స్. ఈ డెడ్లైన్స్ అనేవి ఒక్కో యూనివర్సిటీకి ఒక్కోలా ఉంటుంది. యావరేజ్గా అన్ని యూనివర్సిటీస్ని కలిపి మాట్లాడుకుంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక్కో ఇంటేక్కి ఎర్లీ డెడ్లైన్స్, రెగ్యులర్ డెడ్లైన్స్ అండ్ రోలింగ్ బేస్డ్ డెడ్లైన్స్ అని 3 డెడ్లైన్స్ ద్వారా అప్లికేషన్స్ని ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ఎర్లీ డెడ్లైన్స్ అంటే September to December అని చెప్పొచ్చు లేదా మిడ్ డిసెంబర్. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా ఫస్ట్ అప్లై చేస్తున్నారు కాబట్టి అప్లై చేసే వాళ్ళకి స్కాలర్షిప్స్ లేదా అడ్మిట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్, రెగ్యులర్ డెడ్లైన్స్. దీని టైం పీరియడ్ వచ్చి January to February. ఇది నార్మల్గా అందరూ అప్లై చేసే టైం. సో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీస్ నుంచి డెసిషన్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు. అండ్ ఇంకా రోలింగ్ బేస్డ్ డెసిషన్స్, ఇవి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ డెడ్లైన్స్ గురించి మీరు అప్లై చేయాలనుకుంటున్న యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్స్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీరు అప్లై చేసేటప్పుడు క్లియర్గా రీసెర్చ్ చేస్తే మీరు డెడ్లైన్స్ దాటేశారా లేదా అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ కొన్ని శాంపుల్ డెడ్లైన్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. కొన్ని యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్స్లో రెగ్యులర్ డెడ్లైన్స్, రోలింగ్ బేస్డ్ డెడ్లైన్స్ లేదా నార్మల్ డెడ్లైన్స్ అని అనకుండా వీటినే round 1, round 2 లేదా round 3 అని మెన్షన్ చేయొచ్చు. అన్నీ సేమే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అన్ని యూనివర్సిటీస్ ఇలానే 3 roundsలో అప్లికెంట్స్ యాక్సెప్ట్ చేస్తాయా అంటే కాదు. కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ నుంచే రోలింగ్ బేస్డ్ అడ్మిషన్స్ ఇచ్చేస్తారు. లైక్ వద్దులే, నేను ఇప్పుడు యూనివర్సిటీ నేమ్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ పేరు చెప్పి అది మీరు ఆల్రెడీ అప్లై చేసి మీకు ఇంకా డెసిషన్ రాకపోతే మొత్తం టెన్షన్ పడతారు. సో రోలింగ్ బేస్డ్ అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీ నేమ్స్ ఏమీ చెప్పట్లేదు. రోలింగ్ బేస్డ్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక 12 to 15 daysలో మీకు డెసిషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు మీ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, మీ అప్లికేషన్ సబ్మిట్ అయినప్పటి నుంచి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేయడం అంటే మీరు జస్ట్ నార్మల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సబ్మిట్ చేయడం. అండ్ మీ అప్లికేషన్ కంప్లీట్ అయ్యి సబ్మిట్ అవ్వాలి అంటే మీరు వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి. లైక్ IELTS స్కోర్స్ అండ్ GRE స్కోర్స్ లేదా మీ ప్రొఫెసర్స్ మీ LOR సబ్మిట్ చేయడం ఇలాంటివి. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించి వాళ్ళకి అవి రీచ్ అయినంత వరకు మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్లో ఉన్నట్టే. వన్స్ మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించి వాళ్ళకు రీచ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ సబ్మిట్ అయినట్టు. ఈ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు మీ అప్లికేషన్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు ఒక యూజర్ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుంటారు కదా. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ చేసుకొని అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ పేజ్లో మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలి. లేదా 10 daysకి ఒకసారి యూనివర్సిటీ వాళ్ళే మీకు అప్డేట్స్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. మీరు అది చూసైనా తెలుసుకోవచ్చు. డోంట్ వేస్ట్ 1 year టైం. నెక్స్ట్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, టైం.
ఇప్పుడు ఎలాగో అప్లై చేయడానికి లేట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ ఇంటేక్కి వెళ్దాంలే, ఫాల్కి స్ప్రింగ్కి ఓన్లీ 6 months గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ స్ప్రింగ్ 2024కి అప్లై చేసుకుందాంలే అని మీరు అనుకోవచ్చు. అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ బ్రో. ఎందుకంటే మీలో చాలా మందికి తెలుసో తెలీదో ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్కి వెళ్ళే వాళ్ళ కోసం వీసా స్లాట్స్ చాలా అంటే చాలా తక్కువ రిలీజ్ చేస్తారు. సో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ మీకు వీసా స్లాట్ దొరకకపోతే ఇప్పుడు దాకా కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకో 6 months అంటే ఫాల్ 2024 కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అంత రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ స్ప్రింగ్కి వెళ్ళడానికి వీసా ఒక్కటే కాదు, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే స్ప్రింగ్కి వెళ్ళడానికి చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో యూనివర్సిటీ వాళ్ళు కూడా ఓన్లీ సెలెక్టెడ్ కోర్సెస్ మాత్రమే పెడతారు. సో మీరు చేయాలనుకుంటున్న కోర్స్ మీ డిజైర్డ్ యూనివర్సిటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతేకాదు మీరు ఇప్పుడు ఒకవేళ జిఆర్ఈ వే ఆఫ్ చేస్తున్న యూనివర్సిటీకి వెళ్దామని జిఆర్ఈ రాసుకోకుండా ఉండి నెక్స్ట్ ఇంటేక్కి ఆ యూనివర్సిటీ వాళ్ళు జిఆర్ఈ ఖచ్చితంగా మ్యాండేటరీ అని అడిగితే అప్పటికప్పుడు మీరు జిఆర్ఈ రాసుకోలేరు. లేదా మీ అండర్ గ్రాడ్యుయేషన్ సిజిపిఏ ఆ ఇంటేక్కి సరిపోకపోవచ్చు. ఎవరికి తెలుసు 6 months గ్యాప్లో ఇలాంటివి ఏమైనా జరగచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, డోంట్ లిసన్ టు అన్నోన్ పీపుల్ ఆర్ ప్రూఫ్లెస్ ఆర్టికల్స్. అన్ని ఆర్టికల్స్ రాంగ్ అనట్లేదు. సో జెన్యూన్ వెబ్సైట్స్లో విత్ ప్రూఫ్ ఉన్న ఆర్టికల్స్ మాత్రమే నమ్మండి. ట్రస్ట్ మీ ప్రొఫైల్ బాగుంటే మార్చ్ వరకు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మంచి యూనివర్సిటీలో ఖచ్చితంగా అడ్మిట్ వస్తుంది. అండ్ ఐ హోప్ యూ గెట్ యువర్ డిజైర్డ్ అడ్మిట్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నా. అండ్ మీకు ఇంకా ఏదైనా పర్సనల్గా హెల్ప్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఐడి ఇక్కడ ఇస్తున్నా. వీడియో యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేక్ ఆర్టికల్స్ పంపించే బదులు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సెండ్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుసుగా మన ఛానల్ పేరు తరుణ్ రామిగాని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.